ఈ సమయంలో మరి మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. క్రిస్మస్ దినాల్లో, పర్వదినాల్లో మనం ఉన్నాం. సో మరి ఈ రోజున యేసు ప్రభు వారికి తండ్రిగా ఈ లోకంలో పిలువబడినటువంటి యోసేపు జీవితంలో నుండి కొన్ని విషయాలు మన ఆత్మీయ జీవితానికి పాఠాలుగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మీరు గమనించండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం 19వ వచనం మనం చదువుదాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వరేకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉండెను. ఈ 19వ వచనం యోసేపును గురించి ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడువైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించు. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. 24వ వచనం, యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. యోసేపుకు ప్రదానము చేయబడిన మరియా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన ఆ వివరము ఈ వచన భాగాల్లో మనం చదువుకున్నాం. జనన విధానం ఎట్లనగా చక్కగా చాలా క్లారిటీగా పరిశుద్ధాత్మదేవుడు ఆ విషయాలను గ్రంథస్థం చేయించారు తన సేవకుల ద్వారా. మరుగు చేయబడిందంటూ ఏది లేదు అక్కడ. మసిపూసి మామిడికాయ చేసింది కూడా ఏమీ లేదండి. బహు స్పష్టంగా, బహు వివరంగా, ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలియచేయబడతా దేవుని లేఖనాల్లో మనం వాటిని చూస్తున్నాం. దేవునికి ఒకసారి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన ఎలా గర్భము ధరించిందో లూకా సువార్తలో ఆ విషయాలు, ఆ వివరాలన్నీ కూడా మనం అక్కడ చూస్తాం. అటువైపు మనం ఈ వర్తమానంలో వెళ్ళవద్దు, కానీ యోసేపు జీవితాన్ని గురించి ఇప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉండెను. ఈ విషయం తను కొద్ది దినాలలో లేదా కొద్ది మాసాల్లో పెండ్లాడనై ఉన్నటువంటి మరియా గర్భవతిగా ఉంది అన్నటువంటి ఆ విషయం, ఆ సమాచారం ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చిందంటే యోసేపు దగ్గరకు వచ్చింది. ఈ యోసేపును గురించి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో వ్రాయించేటువంటి మాటల్లో మొదటి మాట ఏంటో తెలుసా? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. ఏమై ఉన్నాడంట? కొంచెం అందరు చెప్పండి, ఏమై ఉన్నాడు? నీతిమంతుడు. నేను ఈ మాటను ఆలోచన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుంటూ. ఈ నీతి తనకి ఎలా వచ్చింది?
ధర్మశాస్త్ర ప్రకారంగా మనం ఆలోచన చేస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును. ధర్మశాస్త్రం మూలంగా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతిని సంపాదించుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రావలసిన ఆవశ్యకత లేదు. ఇక ధర్మశాస్త్రంతోనే కంప్లీట్ అయిపోయేది. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పఠించి ఫాలో అయ్యి నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు ఒక్కరు కూడా లేరండి. ధర్మశాస్త్రము ఎవరిని నీతిమంతులుగా చేయలేకపోయింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సి వచ్చింది. మరి యోసేపును గురించి అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి. ఈ నీతి ఇతనికి ఎలా వచ్చింది? బైబిల్లో మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రము రాకముందు అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎలా ఎంచబడ్డాడంటే దానికి ఒకటే రీజన్, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అతడు దేవుణ్ణి నమ్మాడు, ఆ నమ్మకం అతన్ని జీవితంలోనికి నీతిని తీసుకుని వచ్చింది. ఇంకా కొద్దిగా మనం ఆలోచన చేస్తే నోవాహును గూర్చి కూడా నీతిమంతుడని దేవుని లేఖనాల్లో మనం చదువుతాం. ఎవరంట? నోవాహు నీతిమంతుడు. నోవాహ కాలంలో కూడా ధర్మశాస్త్రము లేదు, కానీ అతని గురించి కూడా దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే అతడు నీతిమంతుడు అని. అతడు ఎలా నీతిమంతుడయ్యాడు? అతడు ఎలా నీతిమంతుడయ్యాడంటే ప్రతి వ్యక్తిలో దేవుడు ఒక మనస్సాక్షిని పెట్టాడు. ఏం పెట్టాడు చెప్పండి? ఆ మనస్సాక్షిని కాపాడుకున్నాడు. నోవాహు కాలంలో భూమి మీదంట నరుల చెడుతనమంట గొప్పదయిందంట. చెడుతనము గొప్పదయింది, పాపము గొప్పదయింది, అపవిత్రత గొప్పదయింది, యథార్థత, పరిశుద్ధత, నీతి ప్రజల్లో కనబడటం లేదు. వారి మార్గాలను చెరిపివేసుకున్నారు. వారి ఆలోచన, వారి తలంపులు, వారి హృదయము చెడ్డదైపోయింది. భూమి బలత్కారంతో నింపబడిందంట. అటువంటి భయంకరమైన పాపముతో నిండినటువంటి ఆ దినాలలో నోవాహు తన మనస్సాక్షిని కాపాడుకుంటూ దేవునిలో అతడు దేవుని కృపను పొందగలిగాడు. హల్లెలూయా. దేవుడు అంతర్గతంగా మన మనస్సాక్షిలో కొన్ని నియమాలను దేవుడు మనకు తెలియచేస్తాడు. ఏది కరెక్టు, ఏది కరెక్టు కాదు. మనస్సాక్షి మనల్ని హెచ్చరించిన దాని జోలు వెళ్ళక, మనస్సాక్షి మనల్ని ప్రోత్సహించిన దాని వైపు మనం అడుగులు వేస్తున్నప్పుడు దానిని బట్టి కూడా దేవుడు వారిని నీతిమంతులుగా దేవుడు హెచ్చించాడు. దేవునికి ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. నేను అనుకుంటున్నాను ఆ క్రమములో యోసేపును కూడా దేవుడు ఏమని ఇక్కడ పలుకుతున్నాడంటే, ఆమె భర్త అయిన యోసేపు ఏమై ఉన్నాడంటే నీతిమంతుడు. నీతిమంతుడు. ఇతనిలో ఉన్న ఆ నీతికి సంబంధించినటువంటి క్రియలు లేదా ఆ ప్రవర్తన దేవుడు మెచ్చుకొని ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి అని ఆ మాట వ్రాయించడానికి అతనిలో ఆ మంచి ఆ గుణగణాలు దేవుడు ఏం చూడగలిగాడు? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తేనండి ఇక్కడ మనం చూస్తున్నాము, నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మొదటి మాట మీరు గమనించండి, ఆమెను అవమానపరచనొల్లక.
ఇది మామూలు విషయం కాదు. మనం చదువుకున్నంత ఈజీ, మాట్లాడుకుంటున్నంత ఈజీ ఏమీ కాదండి. యోసేపు యవనస్తుడు, వివాహ వయసు వచ్చి వివాహము కొరకై తల్లిదండ్రులు చేసిన ప్రయత్నములో ఒక యవనస్తురాలను ఇష్టపడి తల్లిదండ్రులు, ఉభయుల తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో మాటలు మాట్లాడుకొని ఒక అంగీకారానికి వచ్చి ఒక ఫంక్షన్ పెట్టుకొని ఆ గ్రామ ప్రజలందరి సమక్షంలో లేదా పెద్దల సమక్షంలో, ఉభయుల కుటుంబాల సమక్షంలో ప్రధాన కార్యక్రమము జరిగిన తరువాత అతని ప్రమేయము లేకుండా తను పెండ్లాడనై ఉన్నటువంటి ఆ స్త్రీ గర్భవతి అని తెలిస్తే ఏ పురుషుడు ఊరుకుంటాడు చెప్పండి? ఏం చేస్తారు? మొదట ఆ కుటుంబాన్ని బయటికి, ఆ మనిషిని బయటికి లాగి రోడ్డు మీద నుంచోబెట్టి ఏంటి అని రచ్చ చేస్తారు, అవమానిస్తారు, ముందు నిందిస్తారు, దూషిస్తారు, సమాజంలో నిలబెట్టి ఎంత అవమానించాలో అంత అవమానిస్తారు. కానీ యోసేపు ఆ విషయంలో ఎక్కడ కూడా తొందరపడకుండా అసలు ఇది ఎలా జరిగింది, దాన్ని గూర్చి నాకు పూర్తిగా తెలియకుండా నేను తొందరపడటం మంచిది కాదు. మరి ఇప్పుడు సమాజంలో నా పరిస్థితి ఏంటి? దీని గురించి నేను ఎలా సమాధానం చెప్పుకోవాలి? నా ఫ్రెండ్స్కి, నా బంధువుల్లో, తోబుట్టువుల్లో, ఆత్మీయుల్లో, అయిన వాళ్ళు నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి? ఈ ప్రశ్నలన్నిటికీ తన దగ్గర జవాబు లేక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆమెను అవమానపరచడం కంటే కూడా రహస్యంగా ఆమెను విడనాడటమే మంచిది. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? తప్పు ఒప్పు అనేది మనకు తెలియకుండా ఇతరులను మనం అవమానపరచకూడదు, ఇతరులను మనం నిందించకూడదు, ఇతరుల మీద తేలిగ్గా నిందను మనం వేయకూడదు. వాస్తవమే, మరియ గర్భవతి, యోసేపు ప్రమేయము లేదు, కానీ ఆమె గర్భవతి అయింది. సాక్ష్యం కనబడుతుంది. అయినా కూడా యోసేపు తొందరపడలేదండి. అంటే ఎంత అతడు ఓర్చుకుంటున్నాడు, ఎంత సహిస్తున్నాడు, ఎంత నిదానిస్తున్నాడు. అది నిజమే. మరి ఆమె మరి ఎలా గర్భవతి అయిందో నాకు తెలీదు. సరే, ఇదంతా ఎందుకు? నేను ఇప్పుడు ఆమెను బయటికి లాగి ఆమె జీవితాన్ని, ఆమె కుటుంబాన్ని నేను ఎందుకు అవమానపరచాలి? నేనే కొద్దిగా సైడ్ అయిపోతే పోతుందిలే, నేనే కాస్త తగ్గితే పోతుందిలే, నేనే కొద్దిగా తల వంచుకుంటే. ఎన్నో అనుభవాలు అక్కడ ఒక్క మాటలో మనం గమనించవచ్చండి. ఆమెను అవమానపరచునొల్లక. ఒక్క మాట అడుగుతాను, తప్పు ఒప్పు సంగతి పక్కన పెట్టి ఈ సంవత్సరంలో తేలిగ్గా ఎంతమంది మీద మనం తొందరపడి మాట్లాడిన సందర్భాలు లేవంటారా? నిందలు మోపిన పరిస్థితులు లేవంటారా? అవమానపరిచిన పరిస్థితులు లేవంటారా? బోలెడుంటాయి మనం తిరిగి ఆలోచన చేస్తే. దానికి కారణం ఏంటంటే తొందర. తెలుసుకోం, పూర్తిగా వినం, కాస్త ఆలోచించం. ఇవేవి లేకుండా తొందరగా అనేస్తాం, నింద వేసేస్తాం, అవమానపరిచేస్తాం. యోసేపు జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఏ విషయంలో కూడా మనం తొందరపడకూడదు, కాస్త నిదానించాలి. మన ద్వారా ఎవరికి మాటల ద్వారా గాయము కాకూడదు, మన ద్వారా ఎవరిని మనం అవమానపరచకూడదు, మన ద్వారా ఎవరి మీద మనం నిందలు వేయకూడదు. ఇటువంటి ఆలోచన, ఇటువంటి ఉద్దేశాన్ని దేవుడు చూచాడేమో, అందుకని అంటున్నాడు ఆమె భర్త అయిన యోసేపు ఏమై ఉన్నాడంట? నీతిమంతుడై ఉండి. అసలు ఏమి లేకపోతేనే పొగ ఎందుకు వస్తుంది, నిప్పుంటేనేక పొగ వచ్చేది అని బోలుడు ఎగేసేస్తాం మనం.
అది కాదు, నిజం కాదని తెలిస్తే సింపుల్గా సారీ అండి ఇలా అనుకోలేదని చేయి దులిపేసుకుంటాం. కానీ మన మాట ద్వారా అవతల వాళ్ళు ఎంత గాయపరచబడ్డారో, మనం వేసిన నింద ద్వారా వాళ్ళు ఎంత కృంగిపోయారో, మనం అవమానపరిచిన విధానాన్ని బట్టి వారి కుటుంబం ఎంతగా కృంగిపోయిందో, ఇవన్నీ మనకేమీ పట్టవండి. యోసేపు నీతిమంతుడై ఉండి తను పెండ్లాడనై ఉన్నటువంటి మరియ తన ప్రమేయము లేకుండా గర్భవతి అయిందన్న సంగతి అతని చెవిన పడిన తర్వాత, అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. తనే ఎటన్నా వెళ్ళిపోదాం. అప్పుడు ఆ నింద ఎవరి మీదకి వస్తుంది చెప్పండి? యోసేపు ఏదో తొందరపడ్డాడు, ఏదో పొరపాటు జరిగింది, ఇది నలుగురిలోకి వస్తే పెళ్లి కాకముందు ఇటువంటి పనులు ఏంటి అని చెప్పి ఒకవేళ నిందిస్తారని యోసేపే మొహం తప్పించి పారిపోయాడని ఆ నింద యోసేపు మీదకే వస్తుందిలే, నా మీదకే వస్తుంది, మగవాడిని వస్తే వచ్చింది, ఎట్టకొట్టి నేను ఏడచోట బతుకుతాను, కానీ మరీ మీదకి అటువంటిది ఏది కూడా రాకూడదు. ఎంత మంచి మనసు అండి! తను చేయని పొరపాటు తన మీదకి వస్తుందని తెలిసి కూడా ఏం చేస్తూ ఉన్నాడు? దాన్ని తన మీదకి వేసుకోవడానికి అటువంటి మనసును కలిగి ఉన్నాడు. ఇంకొకరు తప్పు మనం ఎంచక, ఇంకొకరు తప్పు దాన్ని మన మీద వేసుకునేటువంటి ఆ మనసు ఉంటే వారిని కృప ఆవరిస్తుందండి. అది మామూలు మనసు కాదు. అది మీరు బైబిల్లో దానియేలును గమనిస్తే, దానియేలు ఏ తప్పు చేయలే, కానీ గోని పట్ట కట్టుకొని బూడిదెత్తును వేసుకొని ఉపవాసాన్ని చాటించి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఏం చేస్తాడో తెలుసా? తన పాపం అని ఒప్పుకోడు. ఇశ్రాయేలీల ప్రజల పాపం అంతా కూడా తన పాపంగా దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. తన పితరుల పాపం తన పాపముగా దేవుని ఎదుట ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది భర్త వైపు నుండి, కాస్త భార్య స్థానంలో ఉన్న నీవు దాన్ని ఏం చేయాలి? భరించాలి. భార్య వైపు ఏదో తొందరపడి ఒక మాట వచ్చింది, భర్త స్థానంలో ఉన్న నువ్వు దాన్ని ఏం చేయాలి? కొద్దిగా భరించాలి. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు కానీ, పిల్లల విషయంలో తల్లిదండ్రులు కానీ, అది మన మీద వేసుకొని భరించేటువంటి ఆ మనస్సును మనము కలిగి ఉండాలి. తొందరపడకూడదు. ఇది మనం నేర్చుకోవాలి. క్రిస్మస్ ఆరాధనలు సంవత్సరాలు దొల్లి వెళ్ళిపోతున్నాయి. ఆ సంబరాలు మన కుటుంబాల్లో బాగానే జరుగుతున్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ పాఠాలు, అక్కడ మనం నేర్చుకోవలసినవి, మన జీవితంలోనికి తీసుకోవలసినవి, వాటిని వదిలేస్తున్నాం. క్రొత్త బట్టల మీద చెప్పండి, లేదంటే మంచి మంచి భోజన పదార్థాల మీద, పోయిన సంవత్సరం ఈ ఐటమ్స్ చేసాం, ఈ సంవత్సరం ఈ ఐటమ్స్ మనం చేయాలి, పోయిన సంవత్సరం బట్టలకు ఇంత ఖర్చు పెట్టాం, సంతోషం, దేవుడు మనకి ఇస్తున్నాడు, మనం మంచిగా శ్రేష్టమైన ఆహారాన్ని తినాలి, మంచి వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు మనం వేసుకోవాలి, మంచి గృహాల్లో మనం నివసించాలి, కాదని అనడం లేదు. వాటికి ఏమాత్రము తగ్గకుండా కాస్తంత ఎక్కువగానే క్రిస్మస్లో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాలు, ఆ సత్యాలు మన జీవితంలోనికి తీసుకొని మన జీవితాలను కూడా మనం ఏం చేయాలి చెప్పండి? నూతన పరుచుకోవాలి, రూపాంతరపు అనుభవంలోనికి రావాలి, క్రీస్తు స్వరూపం మనలో కనబడాలి, ఆ ప్రేమను మనం స్వతంత్రించుకోవాలి, ఆ క్షమాగుణాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, ఎందుకని దేవుడు అతని గురించి నీతిమంతుడని సాక్ష్యం ఇస్తున్నాడంటే, తను పెండ్లాడనై ఉన్నటువంటి తన భార్య మరియ తన ప్రమేయము లేకుండా గర్భవతి అయితే, వాస్తవంగా ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి జుట్టు పట్టుకొని రోడ్డుకి ఈడ్చి, ఏంటి తప్పుడు పని చేసావు అని పంచాయతీ పెట్టి, పంచాయతీలో అది రుజువైతే రాళ్ళు పెట్టి కొట్టి చంపించే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి జడ్జిమెంట్ ఉంది ఆ రోజుల్లో యూదుల్లో.
అలా శిక్షించడానికి కూడా అడుగులు వేయాల. అసలు ఆమెను నేను అవమానపరచకూడదు, అది ఎలా జరిగిందో నాకు తెలియదు, ఆమెను నేను అవమానపరచకూడదు, మరేం చేయాలి? సో నేనే ఎటన్నా మొహం తప్పిస్తాను, ఆమెను విడిచిపెట్టి నేను ఎటన్నా వెళ్ళిపోతాను. అప్పుడు అంతరంగంలో మరొక ఆలోచన, అలా వెళ్ళిపోతే ఆ తప్పు నువ్వే చేసావని నీ మీదకి వస్తుందేమో, వచ్చినా పర్వాలేదు. ఎంత మంచి ఆలోచన యోసేపులో దేవుడు చూడగలిగాడు. హల్లెలూయా. చేసుకోబోతున్న భార్య విషయంలోనే ఓర్చుకున్నాడు. మరి చేసుకున్న భార్యల విషయంలో, భర్తల విషయంలో మనం ఎంత ఓర్చుకోవాలో? రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి కదా గృహాలలో. ఏమండి, మాట కలవకో, మనసు కలవకో, ఒకరు చేసే పనులు ఒకరికి ఇష్టం ఉండి లేకో, మొత్తానికి ఏదో చిన్న చిన్న కోపతాపాలు వస్తూ ఉంటాయి. యోసేపు ఓర్చుకున్న దానితో పోల్చుకుంటే ఇది పెద్ద లెక్కే, మన కుటుంబాల్లో ఉన్నవి పెద్ద లెక్కే కాదండి. దాన్ని మనం మన హృదయంలోనికి తీసుకుందాం. దృష్టాంతంగా మన ముందు పెట్టుకొని మాదిరిగా మనం అడుగులు వేద్దాం. యోసేపు జీవితంలో నుండి మీరు చూడండి. విడనాడ ఉద్దేశించెను 20వ వచనంలో అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక పాఠం ఏంటంటే తొందరపడటం లేదు, ఆలోచిస్తున్నాడు. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, మరీకి ఇబ్బంది కలగకూడదు, నాకు ఇబ్బంది కలగకూడదు, మరి కుటుంబానికి ఇబ్బంది కలగకూడదు, నా కుటుంబానికి ఇబ్బంది కలగకూడదు, దేవునికి అవమానం కలగకూడదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేస్తే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? మనం ప్రతి విషయంలో తొందరపడకుండా కాస్త ఆలోచించేటువంటి ఆ విధానం కూడా మనకు కావాలి. కుటుంబాల్లో భర్త స్థానంలో ఉన్నటువంటి వారు, భార్య స్థానంలో ఉన్నటువంటి వారు ఏ విషయంలో కూడా తొందరపడకుండా ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. 1-2 సార్లు ఆలోచించడం వల్ల ఇబ్బంది, నష్టం ఏమీ కూడా లేదండి. ఆలోచించకుండా తొందరపడి మనం తీసుకునే నిర్ణయాలు, ఆలోచించకుండా తొందరపడి చేసే పనులు, ప్రయత్నాలు, వాటి ద్వారా మనం నష్టపోతాం, వాటి ద్వారా మోసపోతాం మనం. అటువంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. అతడు ఆలోచిస్తున్నాడు. అక్కడ మనం ఇలా ఇంకొక మాట పెట్టుకుందాం. ఆలోచిస్తూ ఒకవేళ దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడేమో, ఏంటి ప్రభువా ఇలా జరిగింది, నా వివాహ జీవితం, వైవాహిక జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎన్నో ఆశలు, నా కుటుంబం అలా ఉండాలి, ఇలా ఉండాలి, నా భార్య అలా ఉండాలి, ఇలా ఉండాలి, నా భార్యతో నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఎన్నో పెట్టుకున్నాను, మరి ఇలా జరిగింది ఏంటి, అసలు అక్కడ మరి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావటం లేదయ్యా అని ఆలోచిస్తూ ఒకవేళ ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ప్రార్థన చేసుకుంటున్నాడు. కొన్ని మన ఆలోచనకు అందని వాటి కొరకు మనం ఏం చేయాలంటే, మనం ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. అర్థమైంది ఈ మాట మీకు? కొన్ని సమస్యల విషయంలో ఎంత ఆలోచించినా మనకి సమాధానం దొరకదండి, మార్గం కనబడదు, ఏం చేయడానికి మనకి పాలుపోదు, అంతా నిరాకారంగా శూన్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఎత్తైన ప్రాకారాలుగా మనం దాటలేనటువంటి పరిస్థితులు మన ముందు ఉంటాయి. ఎలా చేద్దాం అని మనం ఎంత ఆలోచించినా మన ఆలోచనకు పాలుపోదు. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు అక్కడ మనకి సమాధానాన్ని ఇస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు కూడా. అలా ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాడు కాబోలు యోసేపు. వెంటనే స్వప్నంలో ఎవరు కనపడ్డారు? దేవుని దూత కనపడింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఎవరైతే మంచి ఉద్దేశంతో వారి ముందు ఉన్నటువంటి సమస్యను దాటడానికి, పరిష్కరించుకోవడానికి దేవుని పాదాలను ఆశ్రయిస్తారో, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో ఉంటారో, దేవుని వైపు చూస్తారో, దేవుని సహాయాన్ని కోరుకుంటారో, ఖచ్చితంగా వారి దగ్గరికి దేవుని ద్వారా దేవుని దూతలు పంపబడతారు. మరి దగ్గరికి కూడా దేవుని దూత పంపబడింది.
యోసేపు దగ్గర కూడా మరియా యోసేపు ఇప్పుడు చూడండి ఈక్వల్గా దేవుని దూత ద్వారా వారిద్దరు కూడా దర్శించబడుతూ ఉన్నారు. జకరియా ఎలిజబెత్, జకరియా దగ్గర కూడా దేవుని దూత పంపబడింది. కొర్నేలి దగ్గర కూడా దేవుని దూత పంపబడింది. వారి దగ్గరికే కాదు, ప్రార్థనలో ఉంటే మన దగ్గరికి కూడా దేవుని దూత పంపబడుతుంది. నమ్మితే స్తోత్రం చెప్పండి. దేవుడు తన దూతలను మనకు పరిచారకులుగా పెట్టాడండి. వర్తమానికులుగా దేవుడు వారిని మనకు పెట్టాడు. ఇంకా చెప్పాలంటే మన పాదాలకు రాయి తగలకుండా వారు మనలను ఎత్తి పట్టుకుంటారంట. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. పూర్వం రోజుల్లో ఒక చోట నుండి మరొక చోటకి ఏదైనా ఒక సమాచారాన్ని పంపించాలి అంటే, మెసేజ్ పంపించాలంటే వారు ఏం ఉపయోగించేవారంటే పావురాళ్లను ఉపయోగించేవాళ్ళు. ఒక లేఖ రాసి పావురం మెడలోనో కాళ్ళకో దానికి తగిలిస్తే అది వాళ్ళు ఇచ్చిన సిగ్నల్ సమాచారం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి వ్రాలి ఆ మెసేజ్ని వాళ్ళకి అందజేసి వస్తుందండి. పక్షుల ద్వారా పూర్వ దినాల్లో సమాచారాన్ని పంపించేవారు. ఆ తర్వాత మనకు తెలిసి ఏమొచ్చినాయి చెప్పండి? ఉత్తరాలు వచ్చినాయి. ఏమంటారు వాటిని? తపాలా కార్డ్స్, ఉత్తరాలు వచ్చినాయి. అవి వేస్తే 3 రోజులకి 4 రోజులకి మెల్లగా 5 రోజులకి దూరాన్ని బట్టి వెళుతూ ఉండేవి. అంతే కదా? 3 రోజులు పట్టచ్చు, 4 రోజులు పట్టచ్చు, 5 రోజులు పట్టచ్చు. వారు తర్వాత కొద్దిగా టెక్నాలజీ పెరిగి ఫాస్ట్ టెలిగ్రామ్, ఏదన్నా ఎమర్జెన్సీ వార్త ఉంటే దాన్ని ఏమంటారు అమ్మా? అర్థం కాలే, వినపడలా. ఉత్తరాల్లోనే ఫాస్ట్గా వెళ్ళేవి ఉంటాయండి, టెలిగ్రామ్స్ అంటారు. టెలిగ్రామ్ వచ్చిందంటే ఏదో ఎమర్జెన్సీ వార్త సమాచారం వచ్చిందని. అది మీకు తెలియదులే టెలిగ్రామ్ అంటే. మేము చిన్నప్పుడు విన్నాం, అందుకని నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు అన్ని ఫోనుల్లోయేగా కదా. టెలిగ్రామ్ వచ్చిందంటే ఏదో ఎమర్జెన్సీ సమాచారం, ఇంత ఫాస్ట్గా మనకి మెసేజ్ పంపించారంటే ఏదో అక్కడ ఎమర్జెన్సీ ఉంది అని. అది కొద్దిగా వెంటనే, అది 4-5 దినాలు పట్టేది కూడా ఒక రోజులోనే వచ్చేస్తుంది. వారాల నుంచి రోజులు, రోజుల్లో నుంచి ఒక రోజులోకి వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఫోన్లో మెసేజ్లు, తర్వాత వాట్సాప్, తర్వాత ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ విత్ సెకండ్స్లోనే, నిమిషం దాకా కూడా పట్టదు. మనం టైప్ చేయలేకని సమాచారం సెకండ్స్లో వచ్చేస్తూ ఉంటుంది. అవతల వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది మనం చెప్పాలనుకున్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. అయితే మన టెక్నాలజీలో మనం పక్షులను వాడాం, ఉత్తరాలను వాడాం, తర్వాత ఫోన్లని వాడుతున్నాం. కానీ దేవుడు మన కొరకు తన సమాచారాన్ని పంపించడానికి ఎవరిని వాడుతున్నాడు చెప్పండి? దేవదూతలను వాడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. దేవదూతలను దేవుడు పంపిస్తున్నాడు. ఇదిగో ఈ నా కుమారుడు తన ముందున్న సమస్యను అధిగమించడానికి అతడు ఎంతో ఆలోచించాడు. అతనికి మార్గం కనబడలా. నిరాశపడకుండా నా పాదాలను ఆశ్రయిస్తున్నాడు, నా పాదాలు పట్టుకుంటున్నాడు. తన కష్టాన్ని బట్టి, తన శ్రమను బట్టి, తన బాధను బట్టి, తన అనారోగ్యాన్ని బట్టి నా పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాడు. అతనికి నేను సమాధానం ఇవ్వాలి అని దేవుడు గాబ్రియేలు దూతను పిలిచి మన దగ్గరికి పంపిస్తున్నాడు. దేవదూతలు మనకి సమాచారాన్ని తీసుకొస్తున్నారండి. దానియేలు దగ్గరకు కూడా ఎవరు వచ్చారు? దేవుని దూత సమాచారాన్ని తీసుకొని వచ్చారు. దేవుని దూతల ద్వారా మనం సమాచారాన్ని, దేవుని సమాచారాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్ర. ఒక్కొక్క మారు దేవుడు డైరెక్ట్గా దర్శనములు ఆయన మనతోటి మాట్లాడతాడు, కలలో ఆయన మనతోటి మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా ఆయన మనతోటి, తన వాక్కు ప్రత్యక్ష ద్వారా ఆయన మనతోటి, ఆయన మాట్లాడే దేవుడు ఆయన. ఏంటి ప్రభా నేనేం చేయాలయ్యా? నేను పెండ్లాడనై ఉన్నటువంటి నా భార్య మరియ గర్భవతి, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర కూర్చుంటే స్వప్నములో దేవుని దూత, ప్రభు దూత అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది? దావీదు కుమారుడు అయిన యోసేపు. అంతకుముందు ఎవరు పిలుచుండ్రాలా? దావీదు కుమారుడా యోసేపు? చెప్పండి.
కొన్ని తరాలు మధ్యలో గ్యాప్ ఉంది దావీదుకను యోసేపుకి. ఎంత గౌరవించి ఘనపరిచి దావీదు కుమారుడిగా యోసేపుని పిలుస్తూ ఉంది దేవుని దూత. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకి భయపడమాకు, ఆమె గర్భము ధరించినది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. మీరు కొద్దిగా ఆలోచన చేయండి. ఇప్పుడు సమాచారం చెవిన పడింది యోసేపుకి, మరియ గర్భవతి అని. ఈ విషయాన్ని ఆలోచిస్తూ స్నేహితుని దగ్గరికి వెళ్ళి స్నేహితునితో పంచుకొని, ఒకవేళ నేను పెండ్లాడనై ఉన్నటువంటి నా భార్య, నా ప్రమేయం లేదు, నిజంగా చెప్తున్నాను, మరి ఆమె గర్భవతి అయిందంట, ఎలా అయిందిరా అంటే వాడు ఏం చెప్పేవాడు? ఏమో ఈ రోజుల్లో ఆడవాళ్ళని, ఈ పిల్లల్ని నమ్మటానికి ఇట్లాగే అనేవాడే కదా. బంధువుల దగ్గరికి వెళ్ళినా అదే మాట. అతనికి రైట్ సమాధానం మాత్రం వచ్చేది కాదండి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ పెరిగిపోద్ది, కుటుంబాల మధ్యన గ్యాప్ పెరిగిపోద్ది, అసమాధానం వస్తుంది, గొడవలు వస్తాయి. తర్వాత ఇంకా స్తుతి మించితే అటు వాళ్ళో ఇటు వీళ్ళో సూసైడ్ చేసుకొని చచ్చిపోవటం, ఇట్లాంటివి వస్తాయి. నీ కష్టాన్ని బట్టి నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తే సమాధానం దొరకకపోవచ్చు, కానీ దేవుని దగ్గరికి వస్తే రైట్ సమాధానం నీకు దొరుకుతుంది. నీ ఆలోచనకి అందంది, నీ ఊహకు అందంది, నీకు అర్థం కానిది దేవుని పాదాల దగ్గరికి వస్తే అది నీకు రైట్ ఆన్సర్ దేవుడు ఇస్తాడు. దేవుని దూత చెప్పి ఇదిగో ఇవన్నీ అని చెప్పలా, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయినా మరియను చేర్చుకోవడానికి నీవు ఎలా చేర్చుకోమంటావయ్యా? గర్భవతి అయింది. ఎస్, ఆమె గర్భవతి అయింది, మనుషుల ద్వారా కాదు, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది. ఆమెను చేర్చుకోవడానికి నీవు భయపడమాకు. ఇది అంత తేలిగ్గా నమ్మశక్యమైనటువంటి మాట. నమ్మడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటే అనుకూలంగా లేనే. అంతకుముందు ఎవరికైనా జరిగింది అలాగా? ఉదాహరణ చూపెట్టడానికి, ఆడ జరిగిందిగా ఇక్కడ జరిగిందిగా అని చూపెట్టడానికి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇప్పుడు మనలాగే యోసేపు కూడా సామాన్యమైన మనిషే. తన అంచనా, తన ఆలోచనకి అందుద్దా? పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించడం ఏంటి? పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి నా పెండ్లాడనై ఉన్న నా భార్య, కాబోతున్న భార్య మరియా గర్భవతి అవటం ఏంటి? ఆలోచనలు ఎన్నో విధాలుగా వెళ్ళాలి, రకరకాలుగా వెళ్ళాలా. వెంటనే ఆ దేవుని దూత ఒక లేఖనాన్ని జ్ఞాపకం చేసింది. ఏం జ్ఞాపకం చేసింది? ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసింది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారని కొన్ని వందల సంవత్సరాల క్రిందట ప్రభు తన ప్రవక్తల ద్వారా ప్రవచింపచేశాడు. ఆ ప్రవచనం నీ భార్య అయినా, నువ్వు పెండ్లాడనై ఉన్నా, నీ కాబోతున్న భార్య అయినా మరియ విషయంలో అది నెరవేర్చబడింది అనగానే వెంటనే ఆ మాటను యోసేపు నమ్మేశాడండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. సరేలే, ఇవన్నీ కలబోలు కబుర్లు ఏం చెప్పొద్దులే, కానీ సరే నువ్వు చదువుతున్నావు కాబట్టి రేపు హాస్పిటల్కి తీసుకెళ్తా, DNA టెస్ట్ చేపిస్తా, నువ్వు చెప్పినట్టు మనుషులు ఎవరిది కలవకపోతే అప్పుడు నేను అన్నాడు యోసేపు. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా, యోసేపు కూడా ఆ క్రమంలోనే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువు నందలి విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డానికి అప్పటికి ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు
జన్మించలేదు. మరి అతడు ఎలా నీతిమంతుడయ్యాడు? అది నా ప్రశ్న. అతడు దేవుని లేఖనాన్ని నమ్మాడు, దేవుని వాక్యాన్ని నమ్మాడు. ఈరోజు మరి మన పరిస్థితి ఏంటి? మనం తోమా టైపు, చూస్తేనే, టెస్ట్ చేస్తేనే, రిపోర్ట్స్ కావాలి నాకు. ఇవన్నీ కాదు, ఏం కావాలంట? రిపోర్ట్స్ అన్నాడు యేసోబు. నువ్వు చెప్పంగానే నమ్మడానికి ఇక్కడ మేము ఖాళీగా తేరగా కూర్చున్నామయ్యా ఈ రోజుల్లో. అంటే ఇప్పుడున్న వైద్య టెక్నాలజీకి టెస్ట్లు ఎలా ఉంది, ఆ రోజుల్లో కూడా ఉంటాయండి. ఉండకుండా ఏమీ ఉండు. అప్పుడున్న పరిస్థితి. నేను అలా కన్ఫర్మ్ చేసుకుంటే నేను అన్నాడా? నేను చాలా ఆలోచించాను. యేసోబు నీతిమంతుడై ఉండి ఎందుకు ఆ మాట దేవుడు వ్రాయించాడు? ఎలా అయ్యాడు యేసోబు నీతిమంతుడు? ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతుడు లేడు ఒక్కడును. మరి యోసేపుని గురించి దేవుడు ప్రత్యేకంగా ఆ మాట ఎలా వ్రాయించాడు? ఎలా వ్రాయించగలిగాడు? ఏ ఆధారంతో వ్రాయించాడు? అతడు లేఖనాన్ని నమ్మాడు. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందంటే అట్టయ్యా, పరిశుద్ధాత్మ వలన ఎలా గర్భం ఎలా ధరిస్తుంది? దాన్ని ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలంటావేంది? యెషయా గ్రంథంలో వ్రాయబడింది. దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందుగానే ఆయన ప్రవచింపచేశాడు. ఏమని? ఇదిగో కన్యక గర్భవతి అవుతుంది. అంటే ఇప్పుడు యేసోబులు ఇంకొక నిర్ధారణ కూడా. అంటే ఇప్పటి వరకు నా భార్య కన్యకే. దేవునికి స్తోత్ర. ఆమెలో మలినం, అపవిత్రత ఎక్కడ కూడా లేదు. ఇది బ్లడ్ టెస్ట్ ద్వారాను డిఎన్ఏ టెస్ట్ ద్వారాగా వచ్చిన రిపోర్ట్ కాదు, పరిశుద్ధాత్మ వలన వచ్చిన రిపోర్ట్. ఇది దేవుని దూత ద్వారా వచ్చిన రిపోర్ట్, దేవుని దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్ ఇది. కాబట్టే ఒక పాత్రగా నేను పెండ్లాడనై ఉన్నా, నాకు ప్రధానము చేయబడిన మరియను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె గర్భము ద్వారా ఈ లోకానికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే ఆమె కన్యక. హల్లెలూయా. పూర్తి రిపోర్ట్ వచ్చేసింది. దానికి బలమైన కారణం ఏంటంటే అతడు లేఖనాన్ని నమ్మాడు. యెషయా ప్రవక్త ప్రవచించాడు కదా, ఆ ప్రవచన ప్రకారం ఇప్పుడు నా భార్య గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన, నేను దానిని నమ్ముతున్నాను. మరి మనం నమ్మగలమా చెప్పండి? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నమ్ముతావా? ఇంకా దెయ్యాల దగ్గరికి పరిగెడతావా? ప్రార్థనేనండి. తాయితు ప్రార్థనేనండి. ముహూర్తమే. ప్రార్థనే. అమావాస్య. ప్రార్థనే. మంచి చెడ్డలు రోజులే. ఇంకా ఈ దరిద్రం ఎందుకు మరి అర్థం కాదు. స్తోత్రం చెప్పండి. ఒక కారు డ్రైవరు ఓ పెద్ద ఆయన దగ్గర చాలా నమ్మకంగా డ్యూటీ చేస్తూ ఉన్నాడంట. ఓ రోజు ముందు సీట్లో కూర్చుంటే అది స్మెల్ వస్తుంది. ఏంటని గమనిస్తే మనోడు యాక్సిలేటర్ తొక్కుతూ ఉన్నాడు కదా, ఆ షూ తీసి యాక్సిలేటర్ మీద కాలు పెడితే అది గమనిస్తే ఆ సాక్స్ భయంకరమైన మురికితో ఉందంట. ఆయన వెళ్ళి వస్తా ఏంటి అవి కాస్త వాష్ చేసుకోవటం లేకపోతే మార్చడం చేయవా అంటే వాడేదో మౌనంగా ఏం చెప్పలేక అలా ఉండిపోయాడంట. పాపం 2 జతలు సాక్సులు కొని పెట్టాడంట. ఇటు రెండో రోజు కొత్తది వేసుకొని సాక్సు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ కంపుకు పడుతుందంట. ఏంటని కాళ్ళకెళ్ళి చూస్తే కొత్తవే. ఏంట్రా ఇంకా మరి బ్యాడ్ స్మెల్ వస్తుందంటే, లేదు సార్ నేను సాక్సులు మార్చాను ఇదిగోండి అని, కావాలంటే చూడండి అని జేబులో తీసి చూపిస్తున్నాడంట. ఏందయ్యి? పాతయి. ఏడబెట్టుకొచ్చాడు? ఒరేయ్ నిన్ను ఏమనాలరా, జేబులో పెట్టుకొని రావటానిక మళ్ళీ నీకు కొత్త సాక్సులు ఇప్పించింది?
వాటిని ఇంటికాడ పడేయరా బాబు, తట్టుకోలేకపోతున్నాం ఆ కంపు అంటే. కాదు, మీరు నమ్ముతారో లేదోనని నేను సాక్సులు మార్చావు, కొత్త వేసుకున్నావు, బాగానే ఉంది, కానీ పాతాటిని ఆడబెట్టుకుని తిరుగుతున్నావు. గతాన్ని విడిచిపెట్టాను, నేను ప్రభువులోకి వచ్చాను, ప్రార్థనకు వెళ్తున్నానండి, నేను చర్చికి వెళ్తున్నానని చూస్తున్నావు, బాగానే ఉంది, కానీ గతాన్ని ఆడబెట్టావు, మళ్ళీ ఈ జేబులో ఉంది, అది మళ్ళీ పడేలా ఆడ భద్రంగా పెట్టావు దాన్ని, ఆ కంపు ఇంకా పోవాలా. ఇంకేమనాలి చెప్పండి. యోసేపు నమ్ముతున్నాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. లేఖనాన్ని నమ్ముతున్నాడు. ఏమని నమ్మాడు? కన్యక గర్భవతి అయి కుమారుని ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలను పేరు పెడతారా? ఆ పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడయ్యి ఉంటాడు. ఇప్పుడు నమ్మాడు అనడానికి ఆధారం ఏందని మీరు అంటారా? దానికి కూడా ఆధారం కావాలి కదా. తోమాలాగా గాయాల్లో ఏలు పెట్టి కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈయన అలా ఆ కోణంలోనే నమ్మాడు అనడానికి ఆధారం ఏంటంటే అతడు నమ్మబట్టి తన జీవితంలో దానిని క్రియలుగా కనపరిచాడు. మీరు చూడండి 24వ వచనంలో, యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. నమ్మకపోతే భార్యను చేర్చుకుంటాడా? చెప్పాలా? నమ్మకపోతే భార్యను దగ్గరకు తీస్తాడా? దగ్గరకు తీశాడంటే నమ్మాడు. నమ్మాడు? నా భార్య, నా కాబోయే నా భార్య మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఇది దేవుని లేఖనాధారం. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచింపచేసిన ప్రవచనం ఈ దినాల్లో, ఈ కాలంలో, నేటి దినాలలో నా కాబోయే భార్య జీవితంలో దేవుడు దాన్ని నెరవేరుస్తున్నాడు. ఇది మా ధన్యత, ఇది మా భాగ్యం అని నమ్మి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? మరియను చేర్చుకున్నాడంట. చేర్చుకుంటే వచ్చే పర్యవేశనాలు అంత తేలిగ్గా ఏమీ, స్నేహితుల వైపు నుండి, బంధువుల వైపు నుండి, తోబుట్టుల వైపు నుండి, ఉభయ కుటుంబాల వైపు నుండి. సరే, మరీ కుటుంబం అంటే అడ్జస్ట్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ పాప సేవ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈయన కుటుంబం సంబంధించి వీళ్ళ తల్లిదండ్రులు, తోబుట్టులు వీళ్ళంతా ఉంటారు కదా. అసలు ఏంట్రా, ఏం జరిగింది? పెళ్ళి కాకుండా గర్భవతి అయినా ఆ పిల్లని తెచ్చి నీ ఇంట పెట్టుకోవటం ఏందిరా? నీకేమైనా బుర్ర పని చేస్తుందా? సమాజం నేను గురించి ఏమనుకుంటుంది? సమాజం నన్ను గురించి ఏమనుకున్నా పర్వాలా, దేవుడు ఏమనుకోకుండా ఉంటే చాలు. హల్లెలూయా. నాకు అర్థం కాదు, సమాజం కోసం చచ్చిపోతున్నారు కానీ ఎవరి కోసం వాళ్ళ బతకట్లే ఈ రోజుల్లో. మ్యాక్సిమం అర్థం అవటం కోసం చెప్తున్నా, ఒకరు బైక్ కొన్నారు అంటే 100కి 70 మంది, 30 మంది వారి అవసరాన్ని బట్టి కొంటారు. 70 మంది వాళ్ళ ఫ్రెండ్ కొన్నాడనో, వాళ్ళ చుట్టాల అబ్బాయి కొన్నాడనో, ఎదురింటోడు కొన్నాడనో, పక్కింటోడు కొన్నాడో, వాడికి బైక్ ఉంది, వాడు బైక్ మీద తిరుగుతున్నాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు బైక్ మీద ఒప్పుకుంటారు ఈ మాట. వీళ్ళ అవసరం పక్కన పెడితే అవసరానికి కొనుక్కునేవారు లేదా అంటే ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 30% ఉన్నారు. 70% సమాజంలో వాడు కొన్నాడు, వీడు కొన్నాడు, నేను ఈడు అప్పులైపోయి రోడ్డును పడితే ఈడు ఎవడెవరిని చూశాడో వాడెవడొచ్చి 10 రూపాయల సహాయం చేస్తారా? ఒక్కడు చేయడు. ఆడవాళ్ళు ఏం తక్కువ? ఈ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరి మెళ్ళన్న చూడాలా? ఏంది? 2 పేటల తాడు, ఇక 3 పేటలకు పెడతారు. ఇక్కడ వాళ్ళ మెళ్ళ ఉంది, వీళ్ళ మెళ్ళ ఉంది, వాళ్ళ చెవులు కొన్నాయి, వీళ్ళ చెవులు కొన్నాయి.
ఇప్పుడు మనకు స్తోమత లేదు కదా, దేవుడు ఇచ్చినప్పుడు మనం దాన్ని చేయించుకుందాం అని నచ్చజెప్పినా ఏంటి, అప్పో సొప్పో చేసి ఆ వడ్డీలు కట్టలేక ఏదో రోజున మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి సగం రేటుకి అమ్మి, అంటే ఎవరిని బాగు చేయాలని? సమాజం కోసం బ్రతకడం కాదండి, మన కోసం మనం బ్రతకాల, మనం దేవుని కోసం బ్రతకాల. హల్లెలూయా. ఇళ్ళైనా ఇళ్లలో వసతులైనా ఎవరినో చూసి అలా మనం ఉండాలని అనుకోకూడదండి. దేవుడు మనకిచ్చిన స్తోమతలో, దేవుడు మనకిచ్చిన సామర్థ్యంలో, దేవుడు మనకిచ్చిన వనరుల్లో చక్కగా చేసుకొని మనం హ్యాపీగా బ్రతకచ్చు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సమాజం ఏమనుకుంటుంది? సమాజం ఏమైనా అనుకోని, సమాజంతో దేవుడు నాకు క్లారిటీ ఇచ్చాడు. దేవుడు నాకు క్లారిటీ ఇవ్వకపోతే, ఇప్పుడు దేవుడు నాకు క్లారిటీ ఇచ్చాడు కాబట్టి, దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి నేను ఇప్పుడు మరియను చేర్చుకున్నాను కాబట్టి, ఇప్పుడు నేను ఎదుర్కొనే ప్రతి కష్టం, ప్రతి అవమానం, ప్రతి నింద, ప్రతి హేళన, ప్రతీది దేని కొరకు అవుతుందంటే దేవుని కొరకు అవుతుంది. హల్లెలూయా. నేను దేవుని కొరకు అవమానాన్ని ఎదుర్కొంటాను, నా కొరకు కాదు. దేవుని కొరకు నేను శ్రమ పడతాను, దేవుని కొరకు నేను అవమానపరచబడ్డా పర్వాలేదు, ఎందుకంటే దానికి రెట్టింపు ఘనతను దేవుడు నాకు ఇస్తాడు. మన కొరకు మనం పడేది వేరు, అవివేకంగా చేసుకొని పడేది వేరు, దేవుని కొరకు పడేది వేరు. దేవుని కోసం మనం ఏ శ్రమ పడ్డా, ఏ అవమానాన్ని పడ్డా, ఏ నింద పడ్డా దానికి తిరిగి రెట్టింపు ఘనతను ఆయన మనకి ఇస్తాడు. దేవదూత చెప్పకుండా ఒకవేళ యోసేపు చేర్చుకొని నిందించబడితే, అవమానపరచబడితే దానికి అది ఆయనకే సంబంధించింది, దేవునికి సంబంధించింది కాదు. ఇప్పుడు దేవుడు చెప్పాడు కాబట్టి చేర్చుకున్నాడు. ఇప్పుడు ఎదురయ్యే పరిస్థితులన్నిటిలో కూడా ఇప్పుడు యోసేపు భయంకరమైనటువంటి ఆ పరీక్షల మధ్యన, నిందల మధ్యన, అవమానాల మధ్యన మరిని వెంట పెట్టుకొని వెళ్ళాలండి, వెంట పెట్టుకొని వెళ్ళాలి. ఎన్ని నెలలు? 9 నెలలు బిడ్డకు జన్మనిచ్చిన దాకా వెళ్ళాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉందండి, ఆ మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 25వ వచనాన్ని కూడా మీరు చూడండి. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. రెండవది ఏంటి చెప్పండి? ఇప్పుడు ఓ పక్క నిందలు, అవమానాలు, పెళ్లి కాకముందే గర్భవతి అయిన దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకున్నావేంట్రా, ఆలన పాలన చూస్తున్నావు, మంచెట్లు చూస్తున్నావు, అసలు నువ్వు అని రకరకాలుగా వస్తున్న ఆ అవమానకరమైన మాటలన్నీ ఓ పక్క పడుతూ భరిస్తున్నాడు. రెండవ వైపు మనం ఆలోచన చేస్తే అతడు పవిత్రతను కాపాడుకుంటున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? పవిత్రతను కాపాడుకుంటున్నాడు. ఆమె కుమారుణ్ణి కనేంత వరకు కూడా ఆమెను ఎరుగకుండెను. నిజంగా ఎంత సెల్ఫ్ కంట్రోల్ అండి. హల్లెలూయా. పవిత్రతను కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కొత్తగా రాయించేశాడు ఆ దేవుడు ఆ మాట. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యి, మనకేమో బిరుదులు కావాలా, ఖ్యాతులు కావాలా, ఏమంటారు వాటిని, మెడల్స్ కావాలా, మెడల్స్ కావాలా. కొత్తగా వస్తాయా చెప్పండి? కొత్తగా వస్తాయా? వాటి వెనక వాళ్ళు ఎంతో నిందను ఓర్చారు, అవమానాన్ని ఓర్చారు, వాటిని పట్టించుకోలే, ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, దేవుని కొరకు వారు నిలబడ్డారు, జయించారు. అందుకే వారికి ఆ మెడల్స్, ఆ అవార్డ్స్, ఆ రివార్డ్స్, ఆ ఖ్యాతి వారికి దక్కింది. మనకు అవేం అవసరం లేదు, కొత్తగా ఉన్న చోటే ఉండాలి, అవన్నీ వచ్చి మనం మెడలో పడాలి. పడతాయా? కష్టపడి రాత్రి పగలు చదువుకొని ఎగ్జామ్ మంచిగా రాస్తే పాస్ అవుతే నెక్స్ట్ లెవెల్కి వెళతాం. హల్లెలూయా.
రాష్ట్ర ప్రభుత్వం కొందరిని గుర్తిస్తుంది, స్టూడెంట్స్ని. ఎవరిని గుర్తిస్తుంది? ఎవరైతే జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయిలో అందరిని క్రాచ్ చేసుకుంటూ స్టేట్ ఫస్ట్లో వస్తారో చూడండి, వారిని ఏం చేస్తుంది? వాళ్ళే కనపడ్డారు, మేము కనపడలేదు అంటే. వాళ్ళు ఎందుకు కనపడ్డారు చెప్పండి? కష్టపడి ర్యాంక్ తెచ్చుకున్నారు. హల్లెలూయా. అందుకని గుర్తించింది. నువ్వు కష్టపడు, ఖచ్చితంగా నిన్ను గుర్తిస్తుంది. హల్లెలూయా. యోసేపు నీతిమంతుడై ఉండి అని దేవుడు వ్రాయించాడు అంటే పవిత్రతను కాపాడుకున్నాడండి, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. యోసేపు ఐగుప్తు దేశంలో ఫరో 2వ రథం మీద ఎక్కాడంటే తేలిక ఎక్కాడా చెప్పండి? అవకాశాలు అందిపుచ్చుకున్నట్టుగా ఉన్నా కూడా పాపం చేయడానికి ఎక్కడ కూడా అతడు అడుగు ముందుకి వేయలా. గుండెల్లో దేవుని భయాన్ని పెట్టుకున్నాడు. దేవునికి విరోధంగా ఈ దుష్కార్యాన్ని చేసి నేను ఎలా తప్పించుకోగలను? ఎవరికి విరోధంగా? అసలు వాస్తవంగా అక్కడ పలకాల్సిన మాట ఏంటి? పోతీఫరుకు విరోధంగా అని చెప్పాలి. పోతీఫరు భార్య కదా, అమ్మా ఇప్పుడు నీ మాటిని నేను నీకు లోబడితే నీ భర్త నా యజమానుడు, తన ఇంటిలో ఏది ఉందో ఏది లేదో కూడా ఆలోచించకుండా మొత్తం నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు అతనికి నేను నమ్మక ద్రోహం చేసిన వాడిని అవుతాను. అతనికి విరోధంగా నేను ఈ పాపం ఎలా చేయగలనని చెప్పాలా? అతనికంటే కూడా మించి నన్ను ఎవరు చూస్తున్నారు? నా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా దేవునికి విరోధంగా నేను ఈ పాపాన్ని చేయలేను. పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పవిత్రతను కాపాడుకున్నాడు. కాబట్టి ఐగుప్తు దేశంలో ఫరో 2వ రథం మీద యోసేపును దేవుడు కూర్చోపెట్టాడు. ఐగుప్తు రాజమార్గాల్లో ఆ రథం మీద జయధ్వనులతో విజయోత్సవాలతో యోసేపు ఊరేగించబడ్డాడండి. యోసేపు జీవితంలో ఉన్న గొప్ప ఆత్మీయ లక్షణాలు. కుమారుని కనేంత వరకు పవిత్రతను కాపాడుకున్నాడు. హల్లెలూయా. తిమోతికి పత్రిక రాస్తూ, నా కుమారుడా తిమోతి, యవనేచ్ఛలకు నీవు దూరంగా పారిపోము అంటాడు. యవనస్తులు పవిత్రతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. సమాజంలో పాపము పరిగెడతా ఉంది మనుషులను పట్టుకోవడానికి. అవకాశాలను అందిపుచ్చినట్లుగా తీసుకొస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల మధ్యన కూడా దేవుని భయాన్ని కలిగినటువంటి వారమై పరిశుద్ధతను కాపాడుకోగలిగితే ఒక దినాన దేవుడు మనల్ని ఉన్నతమైన శిఖరాల మీద నిలబెడతాడు. హల్లెలూయా. చెప్పండి. ఆ రోజు వాటన్నిటిని బ్యాలెన్స్ చేశాడు యేసేపు. ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అవునా కాదా? మనమే కాదు, భూమండలం మీద ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ సువార్త ప్రకటించబడుతున్న ప్రతి చోట యోసేపుని గురించి మనం మాట్లాడుకుంటాం. హల్లెలూయా. వాస్తవంగా ఆ కాలంలో పుట్టి పెరిగి చచ్చిపోయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటున్నావా? లేనే లేదు. కానీ ఈరోజు వరకు కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన చరిత్ర నిలిచి ఉందంటే అతని సాక్ష్యం. రెండు చేతుల దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అంత మాత్రమే కాదండి, కుమారుని జన్మించిన తర్వాత కూడా మరియను కుమారుణ్ణి తీసుకొని కొంతకాలము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడంట. మరియను అలాగే శిశువుగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని
సంరక్షించే విషయంలో, కాపాడే విషయంలో, భద్రపరిచే విషయంలో అతడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మీరు ఆ తర్వాత 2వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. తర్వాత మీకు అర్థమవుతుంది. నేను ముగింపులోకి వచ్చేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన విధానములో యోసేపు యొక్క పాత్రలో దేవుడు అతని గురించి చెప్పేటువంటి ఒక అద్భుతమైన మాట. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆ మాట దేవుడు యోసేపుని గురించి చెప్పడానికి, లేదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయించడానికి, అతడు ధర్మశాస్త్రాన్ని బట్టి అయితే కాదు, కానీ అతని క్రియలలో, అతని ప్రవర్తనలో అతడు దేవుని భయాన్ని కలిగి, అతడు ఎలా మనస్సాక్షిని కాపాడుకుంటూ దేవుని లేఖనాలు నమ్మి విశ్వసించి అడుగులు వేశాడో దాన్ని బట్టే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను అక్కడ వ్రాయించాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మొదటిది ఏంటి చెప్పండి? ఆమెను అవమానపరచనొల్లక. మన ద్వారా ఎవరు కూడా అవమానపరచబడకూడదు. మనం ఎవరిని నిందించకూడదు. ఎవరి విషయంలో తొందరపడి మనం మాట్లాడకూడదు. రెండవదిగా ఇది ఎలా జరిగింది అని ఆలోచిస్తూ తన ఆలోచనకు అందకపోతే రెండవదిగా ఏం చేశాడు? అతను ప్రార్థన చేసుకున్నాడు, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు దేవుడు అతనితోటి మాట్లాడి దేవుడు చెప్తే అది నమ్మడానికి అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. కానీ ఎలా నమ్మగలిగాడంటే దేవుని లేఖనాన్ని బట్టి నమ్మాడు. మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం నమ్మాలి, అంతే. ఆమేన్, హల్లెలూయా. నమ్మితే మనం దేవుని మహిమను చూస్తాం, దేవుని కార్యాలు మనం పొందగలం. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం పలకబడిన ఆ ప్రవచనం యోసేపు నమ్మాడు. నమ్మి ఏం చేశాడు? క్రియా రూపంగా తన భార్యను చేర్చుకున్నాడు. మనం కూడా నమ్మాలి, నమ్మి దాని క్రియల్లో మనం కనపరచాలి. తర్వాత యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మనం కూడా పరిశుద్ధతను కాపాడుకోవాలి. అలా కాపాడుకోగలిగితే ఉన్నతంగా దేవుడు మనలను దీవిస్తాడు. అట్టి కృప ఇక్కడ చేరిన మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. ఎవరికి వారు కొద్ది సమయం మీరు ప్రార్థన చేసుకోండి. చేతులు ఆకాశము తట్టెత్తండి. దేవుని తట్టు మనం చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. భారం అనుకోవద్దు. మీరు ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవుని తట్టు మనం చేతులెత్తి ప్రార్థన చేసుకోవటం, అది మనకు ఆశీర్వాదం. అలా చేతులు ఎత్తటం అంటే దేవుని సహాయాన్ని మనం కోరుకుంటున్నాం. నా వల్ల కాదు, ఏదైనా నీవే చేయాలి ప్రభా అని దేవుని సహాయాన్ని మనం కోరుకోవచ్చు. దేవుని సహాయాన్ని కోరుకుందాం. అందరము చేతులెత్తుదాం. చేతులెత్తి ప్రభు దగ్గర మొరపెడదాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. ప్రార్థన. నోరు తెరిచి ప్రభు దగ్గర మొరపెట్టండి. యోసేపు వలె నేను కూడా ఎవరిని అవమానపరచకూడదు, ఎవరి మీద తేలిగ్గా నింద వేయకూడదు, తొందరపడి నేను మాట్లాడకూడదు ప్రభువా. అటువంటి మాటలు నా నోట రాకూడదు నాయన. నా నోటికి కాపుదల పెట్టండి నాయన. ఒకవేళ నేను ఎవరినైనా అవమానపరుచుంటే నన్ను క్షమించండి. ఎవరినైనా నేను నిందించుంటే నన్ను క్షమించండి ప్రభువా. క్షమించండి. నా ఆలోచనకు అందని విషయాలు, నేను గ్రహించలేని విషయాలు ప్రార్థనలో నీ పాదాలు పట్టుకొని తెలుసుకునే అనుభవం నాకు నేర్పండి అయ్యా. నాకు నేర్పండి ప్రభువా. నాకు నేర్పండి నాయన. నాకు నేర్పండి ప్రభువా. నాకు నేర్పండి నాయన. నాకు నేర్పండి ప్రభువా. దేవుని పాదాలు పట్టుకొని నేర్చుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహించలేనివి, నీకు అర్థము కాని
గూఢమైన విషయాలు నేను నీకు తెలియచేస్తాను. దేవుడు మనకు తెలియచేస్తాడు. నీ పిల్లల విషయమై, నీ భర్త విషయమై, నీ భార్య విషయమై, నీ చేతి పని వ్యాపార విషయమై, ఉద్యోగ విషయమై, నీ పిల్లల భవిష్యత్తు విషయమై దేవుడు నీకు తెలియచేస్తాడు. ప్రార్థనలో మొరపెట్టు, మరి భవిష్యత్తు ఏంటో దేవుడు నీకు తెలియచేస్తాడు. దేవుడు తెలియచేస్తాడు. దేవుని మాటను నమ్ము, విశ్వసించు. దేవుడు అద్భుతం చేస్తాడని విశ్వసించు. నీ కొరకు చేయబడిన వాగ్దానాన్ని నువ్వు నమ్ము, క్రియల్లో దాన్ని కనపరచు. పరిశుద్ధతను కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో, పవిత్రతను కాపాడుకో. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నా దేవుడు నిన్ను నిలబెడతాడు. నిన్ను ఘనపరుస్తాడు ఆయన, నిన్ను గొప్ప చేస్తాడు ఆయన, నీకు ఖ్యాతినిస్తాడు ఆయన. పవిత్రతను కాపాడుకో, పవిత్రతను కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నాయనా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినం ప్రకటించబడినటువంటి మాటలు మా అందరి హృదయాల్లో ఫలభరితముగా చేయండి. యోసేపు జీవితంలో ఉన్న అనుభవాలు మేము కూడా కలిగి మిమ్మల్ని ఘనపరిచే బిడలముగా, మిమ్మల్ని మహిమపరిచేటువంటి బిడలముగా మేము ఉండునట్లుగా కృప అనుగ్రహించండి. ఈ ఆదివారం ఆరాధనలో మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిపైన మీ హస్తం ఉంచి దీవించండి. శారీరక ప్రతి విధమైన బలహీనత, అనారోగ్య పరిస్థితుల నుండి యేసు నామములో నీ ప్రజలకు విడుదల కలుగునుగాక. దైవిక స్వస్థత వారు అనుభవించుదురుగాక. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుండి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కుటుంబంలో సమస్యలను తొలగించండి అయ్యా. ఆర్థిక రుణ బాధల నుండి విడిపించండి నాయన. పిల్లల భవిష్యత్తును మీరు దీవించండి. చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయం, పాడి పశువులు, బిడ్డలు కలిగిన సాంపద్యము సమస్తాన్ని మీరు దీవించండి. తోడుగా ఉండిన ఆయన బిడ్డలను మీరు ఆస్వాదించండి. ఇదిన వాక్య ప్రకటనలు మా అందరి జీవితాల్లో ఫలభరితంగా చేసి దీవించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.